హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వేసవికాలం కదండి. నోటికి కొద్దిగా కమ్మగా తినాలనిపిస్తుంది కదా. అందుకే పచ్చిపులుసు పెట్టుకుందాం. పచ్చిపులుసు పెట్టుకోవటం చాలా ఈజీ అండి. సరే, ఈ వీడియోలో పచ్చిపులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో కొద్దిగా చింతపండు వేసి నానబెట్టుకోండి. చింతపండు నానేలోపు స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేసి వేయించుకోండి. ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత దానిలో కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోండి. అది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసి పెట్టుకోండి. దానిలో 2 టేబుల్ స్పూన్లు బెల్లం వేసి బెల్లం కరిగే వరకు తిప్పుకోండి. చింతపండు గుజ్జులో బెల్లం బాగా కరిగిపోవాలి. బెల్లం అనేది మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. బెల్లం కరిగిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దానిలో వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని చాలా సన్నగా కోసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా అంతేనండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు కూడా దానిలో వేసుకుని బాగా కలుపుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పచ్చి పులుసుని. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇట్లా పచ్చిపులుసు చేసి పెట్టండి. కమ్మగా తింటారు పిల్లలు కూడా. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోండి. సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. సాల్టు బెల్లం బాగా కరిగేలాగా తిప్పుకోండి. మీకు కనుక ఒకవేళ చిక్కగా ఉండి పుల్లగా అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకోండి. వాటర్ అనేది మీకు పులుపుకు తగ్గట్టుగా పోసుకోండి. వాటర్ కూడా పోసి ఒకసారి తిప్పుకోండి. అది తిప్పుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి, దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నేనైతే చేత్తోనే చేసుకున్నానండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. దీనిలో కరివేపాకు, జీలకర్ర ఉంది కదండి, అవన్నీ మెత్తగా స్మాష్ అవ్వటం వల్ల ఫ్లేవర్ అనేది బాగా కలుస్తుందండి. జీలకర్ర వేయటం వల్ల అరుగుదల అనేది బాగుంటుంది. ఇదిగోండి, చూసారా అండి ఎంత మెత్తగా అయిపోయిందో. దీన్ని ఇప్పుడు ఈ పచ్చి పులుసులో వేసి కలుపుకోండి. మీకు కారానికి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే చెయ్యిని బాగా శుభ్రంగా కడుక్కుని ఇవన్నీ కలుపుకోవడానికి చెయ్యినే యూజ్ చేశానండి. ఇవన్నీ పచ్చి పులుసులో బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఫైనల్గా పైన కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నానండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పచ్చి పులుసు రెడీ.